హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అవలంబిస్తుంటారు. కొంతమంది ఏమో ఓన్గా స్టడీ చేసి, గ్రౌండ్ రియాలిటీ స్టడీ చేసి, తర్వాత ఎవరైతే ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు క్లెయిమ్ చేస్తున్నాయో ఆ క్లెయిమ్ చేస్తున్న అంశాలను క్రాస్ చెక్ చేసుకొని దేర్ ఓన్ డెసిజన్ తీసుకుంటారు. మరికొందరేమో చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన అభిప్రాయాలకు విలువనిచ్చి వాటికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. కానీ చాలామంది ఒక పాత విధానాన్ని అవలంబించడం ద్వారా పెట్టుబడులు పెట్టి దాంట్లో ఆల్మోస్ట్ 50-60% నష్టపోయే వాళ్ళే ఎక్కువ. ఈ పాత విధానం ఏంటి? ఆ విధానాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మునుగుతారు. దీనికి సంబంధించి నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారో దయచేసి నేను చెప్పబోతున్న వివరాలను, నా అనాలిసిస్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తు నిర్ణయాలను తీసుకోండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇక ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక అనుమానాన్ని కంప్లీట్గా కంట్రోల్ డిలీట్ ఆలిట్ చేయండి, అంటే పర్మనెంట్గా డిలీట్ చేయండి. ఏంది అంటే ఫ్యూచర్ సిటీ వస్తుందా రాదా అన్న మీమాంసను పూర్తిగా పక్కన పెట్టండి. డెఫినెట్గా వస్తుంది. ఇట్స్ ఇన్నెవిటబుల్. వచ్చే 10-15 సంవత్సరాల పాటు ఫ్యూచర్ సిటీ వైపు డెవలప్మెంట్, ఆ 56 గ్రామాలలో డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా కార్యరూపం దాల్చి తీరుతుంది. నా మాట గుర్తుపెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. దీనికి నేను కారణాలు ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ నేను అది చెప్పదలుచుకోలేదు, ఇక్కడ బోర్ కొడుతుంది. కానీ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది డెఫినెట్గా భవిష్యత్తులో ఒక గర్వ కారణం అవుతుంది. ఎవరైతే సైబరాబాద్ ఏరియాలో ఫ్లాట్ కొనుక్కోలేక ఆ రోజు వాస్తవ పరిస్థితులు అంచనా వేయకుండా మిస్ అయ్యారో వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ లోటుని ఇక్కడ భర్తీ చేసుకోండి. నేను 1998 సైబర్ టవర్స్ ఇనాగ్రేషన్ టైంలో అక్కడికి వెళ్ళి ఆ ధరలు చూసి కొండా కోణంలో అవసరమా మనకని పెట్టుబడి పెట్టే కెపాసిటీ ఉండి కూడా, ఆ రోజు నా శాలరీ అఫోర్డ్ చేయగలిగి ఉండి కూడా తప్పించుకున్నందుకు ఇవాళ నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక 4 సార్లు గుర్తు చేసుకుంటాను. అది అలాంటి పరిస్థితి రావద్దు భవిష్యత్తులో. ఫ్యూచర్ సిటీలో ఒక ప్లాట్ సెక్యూర్ చేసి పెట్టుకోండి. వీలైతే 2 చేసుకోండి. వీలైనంత ఎక్కువ గజాలు కొనుక్కొని పెట్టుకోండి. డెఫినెట్గా 10-15 ఏళ్ల తర్వాత మీరు దాన్ని ఎంజాయ్ చేసినా చేయకపోయినా మీ వారసులు మాత్రం మీ పేరు గర్వంగా చెప్పుకుంటారు. రాసి పెట్టుకోండి. నేను చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అనొచ్చు, దేన్ని బేస్ చేసుకొని ఇలా చెప్తున్నారు మీరు అని. మీరందరికీ గుర్తుంది, 2024 జూలైలో 3వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటి వెంట మొదటిసారి ఫ్యూచర్ సిటీ వచ్చింది. సరే, అఫ్ కోర్స్ ఊర్ల పేర్లు రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. ఒకసారి ముచ్చర్లు అన్నారు, ఒకసారి బేగర్కంచ్ అన్నారు, ఒకసారి కురుమిద్ద అన్నారు, రకరకాలుగా. బట్ ఏరియా మాత్రం చెప్పినట్టుగా జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. దాని ఆధ్వర్యంలో అక్కడ పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాబోతోంది. దానికి కావాల్సిన నిధుల కోసం అక్కడ 1300 ఎకరాలను కూడా వేలం వేయబోతోంది ప్రభుత్వం. ఆ తర్వాత ధరలు అమాంతంగా పెరగడం ఖాయం. రైట్, ఇప్పటి వరకు 36 ఒప్పందాలు జరిగాయి. వెరీ రీసెంట్ జపాన్ ట్రిప్లో 2 కీలకమైన ఒప్పందాలు. ఒకటి 10,500 కోట్ల రూపాయలు, ఒకటి ఎన్టీటీతో ఒక స్పెషల్ జోన్కి సంబంధించి జరిగింది. ఇండస్ట్రియల్ పార్క్కి సంబంధించిన అగ్రిమెంట్ జరిగింది. తర్వాత ఇంకొక సంస్థతో మరుబోని నుంచి ఫస్ట్ ఫేజ్గా 1000 కోట్లు, ఆ తర్వాత దాన్ని క్రమంగా 5,000 కోట్లకు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఈ 2 ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్లు రీసెంట్ జపాన్ విజిట్లో జరిగినాయి. ఈ రకంగా మొత్తం 36 ఒప్పందాలు ఇప్పటి వరకు జరిగినాయి. ఒకటి ఇంప్లిమెంటేషన్ దశకు చేరుకున్నాయి. నవంబర్లో అగ్రిమెంట్ చేసుకున్న 6 ఫార్మా కంపెనీలకు లైఫ్ సైన్సెస్ హబ్లో వారికి భూములు ఇచ్చే ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారంలో స్టార్ట్ అయింది. ఈ నెలాఖరులోగా వారికి భూముల అప్పగింత మొదలవుతుంది. ఆ తర్వాత మే ఆర్ జూన్లో వాళ్ళ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలలో నక్కర్తమేడిపల్లి దగ్గర 12,490 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆల్మోస్ట్ డబల్ రాబోతుంది. అంటే ఒక్క నక్కర్తమేడిపల్లి ఏరియాలోనే దాదాపు 35,000 ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అటువైపు డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. నాకు 2 వేరువేరుగా కడతాల్ వైపు సపరేట్గా ప్లాట్స్ ఉన్నాయి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో 3-4 వెంచర్స్ ఉన్నాయి. అక్కడ కావాలనుకున్న మాత్రం త్వరపడాలి, ఎందుకంటే వెరీ లిమిటెడ్ నెంబర్లో ఉన్నాయి అక్కడ.
ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియా కుర్మిద్ద, నానక్ నగర్, తాడిపర్తి అండ్ నక్కర్తమేడిపల్లిలో. అవి కాకుండా ఇటు యాచారం, అటు కడతాల్, అటు కందుకూరు చాలా ప్రాంతాలలో మనకు వెంచర్లు ఉన్నాయి. అన్ని వెంచర్లు కూడా మంచి అప్రూవ్డ్ లేఅవుట్స్. ఒకే ఒక్క హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది, దాంట్లో అందుబాటులో ధరలో ఉంది. కాకపోతే అది కుర్మిద్ద నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, శ్రీశైలం హైవే నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక రియల్ ఎస్టేట్ పెట్టుబడికి సంబంధించి నేను ఇందాక చెప్పాను ఏమిటి అంటే, రియల్ ఎస్టేట్లో చాలామంది రకరకాలుగా ఆకర్షితులు అవుతుంటారు. కొంతమంది న్యూస్ చదవడం ద్వారా ఆకర్షితులు అవుతుంటారు, కొంతమంది ఏమో సరౌండింగ్ వాళ్ళు చెప్తుంటారు పలానా చోట బాగుందంట రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్ చేయండి అక్కడ అని చెప్తుంటారు. కొంతమంది ఏమో వాళ్ళు ఓన్గానే ఆసక్తితో దాచిపెట్టుకున్న డబ్బుని ఎక్కడ పెట్టాలి ఏంటనేది ఓన్గా స్టడీ చేస్తుంటారు. అయితే గోల్డ్ కొనాలా, ప్లాట్ కొనాలా, ఏం చేయాలనేది. ఈ రకంగా ఉన్న వాళ్ళలో ఒక ఓల్డ్ టెండెన్సీ ఏముందంటే, మనవాడు కొన్నాడు లేదా మనవాడు చెప్తున్నాడు అని గుడ్డిగా కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రకంగా కొన్నవాళ్ళు ఖచ్చితంగా నష్టపోతున్నారు, 50-60% నష్టపోతున్నారు. ఇది రిస్క్. మనం ఏమనుకుంటామంటే బ్లైండ్గా మనోడు చెప్పాడు, మన అన్నను, తమ్ముడు, బంధువు, మామను ఎవరో చెప్పారు కాబట్టి కొంటున్నాం అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, నేను ఈ మధ్య అబ్జర్వ్ చేశాను కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు వెళ్ళిన ఆ ట్రైనింగ్ సెషన్స్లో. ఆ మార్కెటింగ్ టీంకి ఏం చెప్తారంటే, ముందు మీ వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. మీ వాళ్ళల్లో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మీ కొలీగ్స్లో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి ముందు అతన్ని కన్విన్స్ చేయండి, అతన్ని టార్గెట్ చేయండి అని చెప్తుంటారు. దాంతో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళకి సగం సగం తెలుస్తుంది, కంపెనీ సగం చెప్తుంది, సగం చెప్పదు. వీళ్ళు క్రాస్ చెక్ చేసుకోరు. వీళ్ళు ఏంటంటే మీతో కొనిపించడం ద్వారా వారికి 4 రూపాయలు వస్తాయి అంతే. మీరేమనుకుంటారు, మనోడు కదా అనుకుంటారు. మనోడు కదా అనే ఉద్దేశంతో కొంటే వాడు రేపొద్దున మీ కష్టకాలంలో నిలబడడు. దానికి సేల్ టైంలో వాడిని గట్టిగా అడగలేరు కూడా. బంధుత్వంలో ఉండే మొహమాటాలు ఉంటాయి, స్నేహితుల్లో ఉండే మొహమాటాలు ఉంటాయి. అఫ్కోర్స్ కొలీగ్స్ మధ్య మొహమాటాలు కొద్దిగా తక్కువ అనుకోండి, బట్ ఉంటాయి. సో ఈ రకంగా మనోడు చెప్పాడు అనే కాన్సెప్ట్, ఓల్డ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో గత 4 దశాబ్దాలుగా ఈ రకంగా మనోడు 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 అనే కాన్సెప్ట్, మనోడు చెప్పాడు లేదా మనోడు కొన్నాడు మనం కొందాం, ఈ కాన్సెప్ట్తో కొన్న వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. తీరా వాడు కొనిపించిన ఆ మనోడు వీళ్ళు అమ్ముకుందాం అనుకున్నప్పుడు ఆ మనోడు కలిసి రాడు. వానికి అవసరం లేదు, వానికి వచ్చేసింది ఆల్రెడీ. సో మనోడు అనుకోండి, మనం మొహమాట పడతాం, అడగలేం. అదే వేరే వాడైనా పర్వాలేదు, అతని దగ్గర మెటీరియల్ ఉందా, అతను చెప్పే సమాచారం కరెక్టా కాదా, అతను చెప్పే సమాచారాన్ని మనం ఎక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇవి జరిగిన తర్వాత ఎంత చెప్పినా కూడా ఒక 78% కన్విన్స్ అవుతారు. బట్ ఒక 20% రిస్క్ చేయడం అనేది రియల్ ఎస్టేట్లో అనివార్యం. మీకు నేను చెప్పేది కరెక్ట్ అనిపించినా లేకున్నా మీ ఇష్టం, నిష్ఠుర సత్యం ఇది. 70-80% మీరు కన్విన్స్ అయితే ఒక 10% రిస్క్ చేసి నిర్ణయం తీసుకోవాల్సిందే. 100% సాటిస్ఫై అవ్వడం అనేది ఎప్పుడూ ఉండదు. ఎందుకు ఉండదంటే, ఒకింట్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్యనే ఒక అభిప్రాయం కుదరదు, భార్యాభర్తల మధ్యనే కొన్ని సందర్భాలలో అభిప్రాయం కుదరదు. భార్యకు నచ్చింది భర్తకు నచ్చదు, భర్తకు నచ్చింది భార్యకు నచ్చదు. వీళ్ళు పూర్తిగా పాజిటివ్గా ఆలోచిస్తుంటే ఒకరు దాంట్లో నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. ఈ రకమైన ఇష్యూస్ చాలా ఉంటాయి. కాబట్టి 70-80% కన్విన్స్ అయితే, ఒకటి చెబుతున్న పర్సన్ పూర్తి పరిజ్ఞానంతో ఉన్నాడా లేదా, అతను చెప్పే మాటలను 1-2 సార్లు వినండి. నాదనుకోండి, నా వీడియోలు 4-5 వీడియోలు చూడండి. 4-5 వీడియోలు చూసిన తర్వాత మీకు జెన్యూన్ ఏంటి అనిపిస్తే నన్ను కాంటాక్ట్ చేయండి. సెకండ్, అతను చెప్పే సమాచారం కరెక్టా కాదా, వీలైతే న్యూస్ పేపర్స్లో, మీడియాలో క్రాస్ చెక్ చేసుకోండి. మూడోది, అతను చెప్పిన వాటికి భవిష్యత్తులో అతను మనకు కలిసి నడుస్తాడా లేదా, అతన్ని అడగండి. ఇప్పుడు నన్ను అడుగుతారు, నా దగ్గర రీసేల్ సర్వీస్ ఉంది, ప్లాట్ మెయింటెనెన్స్ సర్వీస్ ఉంది. మీకు ఏ కంపెనీ అయినా 3 ఏళ్లకు మించి మెయింటైన్ చేయదు. 3 ఏళ్ల తర్వాత మొత్తం పొదలతో దుబ్బుబడిపోతుంది అది. అలాంటి సందర్భంలో దాన్ని నీట్గా మెయింటైన్ చేస్తేనే మీకు రీసేల్ ఫాస్ట్గా అయ్యే స్కోప్ ఉంటుంది. ముళ్ళు పొదలు ఉన్న దాన్ని కొనడానికి ఎవరు ఇష్టపడడు. అదే దానికి ఒక ప్రీకాస్ట్ కంపౌండ్ వాల్ వేసేసి, ఒక గేట్ పెట్టేసి, రోడ్ నుంచి రెగ్యులర్గా 3-4 నెలలకు ఒకసారి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే, రేపు పొద్దున వాడికి ఎవరికైనా వెళ్ళి తీసుకొచ్చి చూపిస్తే అది సెక్యూర్డ్గా ఉంది ప్రాపర్టీని ధైర్యం చేస్తాడు, 10 రూపాయలు ఎక్కువ పెట్టడానికి కూడా ముందుకు వస్తాడు. రీసేల్కి ఉపయోగపడుతుంది. ఇలాంటి సర్వీసెస్ నా దగ్గర ఉన్నాయి. ఇలాంటి సర్వీసెస్ నేను చేస్తున్నా, మా అధిరన్ గ్రూప్ చేస్తుంది. రీసేల్ సర్వీస్, ప్లాట్ మెయింటెనెన్స్ సర్వీస్, ప్లాట్ ఇంప్రూవ్మెంట్ సర్వీస్, ఒకవేళ దాంట్లో మీరు ఏమైనా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే ఆ కన్స్ట్రక్షన్ సర్వీస్, లీగల్ అడ్వైస్ కానీ, పర్మిషన్స్ కానీ, ఇవన్నీ సర్వీసెస్ మా దగ్గర ఉన్నాయి. అండర్ వన్ అంబ్రెల్లా వీ హ్యావ్ 9 సర్వీసెస్. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర మా అధిరన్ గ్రూప్ ఆఫీస్ ఉంది. యూ కెన్ మీట్ అస్ దేర్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. సో అట్లా మనోడు చెప్పాడు మనం కొందాం, మనోడు కొన్నాడు మనం కొందాం, ఈ కాన్సెప్ట్ నుంచి బయటపడాలి. ఇది ఓల్డ్ టెండెన్సీ. ఇప్పుడు
కొనిపించేవాడు, సజెస్ట్ చేసేవాడు మనోడు కాకపోయినా కూడా అతను చెప్పే సమాచారం కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇప్పుడు బోల్డ్ అన్ని అవకాశాలు ఉన్నాయి. అతన్ని ఫస్ట్ అడుగుతాం ప్రూఫ్స్ అన్ని, నన్ను అడగండి, నేను చెప్తాను, చూపిస్తాను, లింక్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఆ తర్వాత ముందుకు రండి, తీసుకోండి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఉందా లేదా అడగండి, అవసరమైతే లిఖితపూర్వకంగా తీసుకోండి. ఇది లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్. అంతేగాని మనోడు చెప్పాడు అనే కాన్సెప్ట్లో వెళ్తే మాత్రం అది కరెక్ట్ కాదు. రైట్, ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న సమాచారం. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.